జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యస్త్వత్ర బద్ధైవ కర్మాభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. ప్రకృతియే పరిణామమును చెంది దేహము, ఇంద్రియములు, అంతఃకరణము అనే రూపముగానున్నది. జీవుడు దానినే తానుగా పొరపడి కర్మలను చేయుచు వాటి ఫలమగు పాపపుణ్యములచే కప్పివేయబడిన స్వరూపము గలవాడై బంధితుడు వలె తల్లి ఉదరములోనున్నాడు. అట్టి నేను ఉపాధి సంపర్కము లేని ఆ పరమేశ్వరునికి నమస్కరించున్నాను. జన్మాది వికారములు లేని ఆ పరమేశ్వరుడు నా పీడితమైన హృదయములో భాసించుచున్నాడు. జ్ఞానస్వరూపుడగు ఆయన యందు జ్ఞాత జ్ఞేయము అనే భేదము లేదు. థర్డ్ క్యాంటో 31 చాప్టర్ 13th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ద్వితీయ స్కందం 12వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం అవతారాల యొక్క వివరాలను సూక్ష్మంగా తెలుసుకున్నాం. కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి విషయాలను కూడా కొంత తెలుసుకున్నాం. ముందు భాగం తెలుసుకుందాం. కాల ప్రభావముచే మానవుల బుద్ధి సంకోచమునందినది. ఆయుర్దాయములు తగ్గి ఉండుటచే వేదమునంతనూ ఎరుంగుట వారికి సాధ్యము కాదని ఆ వేదమును అందరకు అందునట్లు యుగమునకు తగునట్లుగా శాఖలుగా విభజించుటకు వ్యాసుడుగా భగవానుడే అవతరించినాడు. వైదిక మార్గముననుసరించు శ్రోత్రియులను మయుడు నిర్మించిన ఎరుంగజాలని వేగము గల 3 పట్టణములుగా ఉన్న రాక్షసులు సంహరించుండగా వారి బుద్ధులను అధర్మ మార్గమున ప్రవర్తించున్నట్లు చేయుటకు ఆ భగవానుడే బుద్ధరూపమును అవతరించి ధర్మం వలె కనిపించు పాషండ మతమును ప్రకాశింపచేసినాడు. కలిప్రభావం విజృంభించుటచే సత్పురుషుల భవనములలో కూడా హరికథలు వినబడకుండా బ్రాహ్మణులు పరమనాస్తికులై ధర్మభ్రష్టులై రాజులు శూద్రధర్మమును ఆచరించువారై ఎచ్చటనూ యజ్ఞయాగాదులు ప్రవర్తింపకపోవుట చూచి భగవానుడే కల్కిగా అవతరించి కలియుగము చివర కలిని శాసించడి వాడగును. ఇట్లు భగవానుడు అనేక రూపములతో అవతరించి లోకమును ధర్మమును కాపాడుచున్నాడు. అతని నియమనము చేతనే నేను అంటే బ్రహ్మను, ఋషులు, 9 మంది ప్రజాపతులు సృష్టి కార్యమును చేయుచున్నాము. ధర్మము, యజ్ఞము, విష్ణువు లోకమును పాలించున్నవారు. అట్లే మనువులు, ఇంద్రాది దేవతలు, రాజులు కూడా భగవన్ నియమనముచే ఈ లోకమును కాపాడుచున్నారు. చివరకు ప్రళయకాలమున అధర్మము, రుద్రుడు, మన్యువునకు వశువులై ఉండు అసురులు మొదలగు వారు ఈ లోకమును అంతమొందింతురు. ఇట్లు భగవంతుని నియమనముచే సృష్టి స్థితి ప్రళయములు జరుగుచున్నవి. ఆ భగవానుని అవతారములను చేష్టితములను వర్ణించుట ఎవరికినీ సాధ్యము కాదు. బుద్ధిమంతుడగు పురుషుడు ఎంత ప్రయత్నించిననో ఎట్లు భూమియందలి ధూళి కణములను లెక్కింపలేడో అట్లే విష్ణువు యొక్క వివిధ విచిత్రములగు లీలను ఎవ్వరునూ ఎరుంగజాలరు, కీర్తింపజాలరు. ఆ భగవానుడు 3 పదన్యాసములచే 3 లోకములను ఆక్రమించినాడు. అందరి చేతను కీర్తింపదగిన వీర్యము కలవాడు. దేవతలతో కూడా సత్యలోకమును ఆక్రమించినాడు. అట్టి భగవానుని మహిమను సమగ్రముగా ఎవరు పేర్కొనగలరు? నేను అంటే చతుర్ముఖ బ్రహ్మను కాని, సనక సనందాదులు కాని, మాయను తన వశమందు ఉంచుకొనిన పరమ పురుషుని స్వభావమును ఎరుంగజాలము. మేము కాదు, సహస్రముఖములు గల ఆదిశేషుడు కూడా తన 2000 నాల్కలతో ఆ భగవానుని గుణములను కీర్తించుచున్నను వాని అంతమును చూడలేకున్నాడు. ఇట్టి అపరిచ్ఛిన్నమగు మహిమ గల భగవానుని మాయను తరించి భగవత్స్వరూప స్వభావములను ఉన్నవాని ఉన్నట్లుగా ఎరుంగజాలిన వారు ఆ భగవానునే అమాయకముగా ఆశ్రయించి అతని దయకు పాత్రులగు వారే.
అట్లు భగవాన్ని పరిపూర్ణముగా శరణాగతి చేసిన వారికి కుక్కలో నక్కలో తినడి ఈ శరీరమునందు నాది నేను అను మోహముండదు. ఇట్లు భగవంతుని శరణు పొంది భగవానుని యోగమాయను ఇరంగగలిగిన వారము మనమే. భగవాను అనుగ్రహముచే నేను అంటే చతుర్ముఖ బ్రహ్మను, రుద్రుడు, నా పుత్రులకు నారద సనక సనందాదులు, ప్రహ్లాదుడు, స్వయంభువమనువు, ఆయన భార్యయేగు శతరూప, ధ్రువుడు అనువారము మాత్రమే భగవానుని మాయను ఎరుంగజాలిన వారము. ఇంకను ఇక్ష్వాకువు, ముచుకుందుడు, విదేహరాజు, గాధి, అంబరీషుడు, సగరుడు, భీష్ముడు, దిలీపుడు, గయుడు, యయాతి, మాంధాత, అలర్కుడు, రంతిదేవుడు మొదలగు కొందరు రాజులు కూడా భగవద్ అనుగ్రహంచే భగవానుని మాయను ఎరుంగగలవారు గలరు. సౌభరి, ఉదంకుడు, శిబి, దేవలుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేనుడు, విభీషణుడు, హనుమంతుడు, విదురుడు, సీతదేవుడు మొదలు కొంతమంది భక్తులు కూడా భగవద్ అనుగ్రహముచే భగవానుని మాయను ఎరింగి దాటగలవారైరి. ఉత్తమమైన జన్మ లేకపోయినను కొందరు స్త్రీలు, శూద్రులు, హూణులు, శబరులు మొదలగు జీవులు, తిరియక్కులు కూడా భగవాన్ లీలలను ఎరింగి దానినే సంతతము ఉపాసించి మహాపురుష సంబంధముచే ఈ మాయను ఎరింగి దాటగల వారగుదురు. ఆ భగవత్స్వరూపము అన్ని వేళలా ప్రశాంతముగా ఉండును. భయం ఉండదు. జ్ఞానస్వరూపమైనది, శోకరహితమైనది, పరిశుద్ధమైనది, ఉపనిషత్తుల చేతనే ఎరుంగదగినది. దీనికి కర్మ సంబంధము లేదు. ఆ భగవత్తత్వము చేతన అచేతనములకు విలక్షణమైనది. చేతనాచేతనములలో వ్యాపించి ఉన్నను వాని దోషములు అంటనిది. ఆ తత్వమే మోక్షమును వసంగజాలినది. ఇట్టి భగవత్స్వరూపమును సంతతము చింతనము చేయువారు మనస్సును నియమించి సాధించు జ్ఞానమును స్వర్గాది ఫలములకు సాధనముకు కర్మను సాధనము కాదని విడిచివేతురు. వర్షమును వసంగు ఇంద్రుడు జలములు తన అధీనములో ఉండుటచే ఆ జలములను పొందుటకు సాధనముకు బావిని త్రవ్వుటకు అవసరమైన గుణపం మొదలగు సాధనమును ఎట్లు పారవేయునో అట్లే భగవచ్చింతనము చేయువారు ఇతర సాధనమును విడిచివేతురు. మనము చేయు కర్మలకన్నిటికీ ఫలమునిచ్చువాడు భగవానుడే. స్వర్గాదులను వసంగడి ఇంద్రాదులను కూడా అతడు ఆత్మయై ఉండి ఆ ఫలములను వసంగగలవాడు అతడే. భగవానుని భజించిన వారికి ఐహిక ఫలములు, ఆముష్మిక ఫలములు, మోక్షము కూడా భగవాను వలనే సిద్ధించును. కావున వారు వేరొక ఉపాయమును ఆశ్రయించరు. ఇట్లు నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా చతుర్ముఖ బ్రహ్మ భగవత్ స్వరూపమును అవతారమును వివరించినాడు. దీని తర్వాత భాగము మరి ఒక ఎపిసోడ్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.